నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 20th January 2026 మార్కెట్ భారీ నష్టాలు మూటకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏ సెక్టార్ కూడా పాజిటివ్లో క్లోజ్ కాలేదు. అన్ని సెక్టార్స్ మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. బాగా నష్టపోయిన సెక్టార్ రియాలిటీ. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ మనకి 5% కన్నా ఎక్కువ మైనస్లోకి వెళ్ళిపోయింది. తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, తర్వాత ఆటో, ఎనర్జీ, ఇండియా కన్జంప్షన్, పిఎస్సి, హెల్త్ కేర్, ఐటీ, కమోడిటీస్, ఫార్మా, మెటల్, ప్రతి సెక్టార్ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ ఏకంగా 353 పాయింట్లు మైనస్లో 25,232 దగ్గర క్లోజ్ అయింది. ఒక దశలో 25,200 కన్నా కిందకు వెళ్ళిపోయింది. లాస్ట్ 10-15 మినిట్స్లో చిన్న రికవరీ అది. సో 25,232 దగ్గర క్లోజ్ అయింది. బేరిష్నెస్ కంటిన్యూస్ అవుతుంది మార్కెట్లో. అయితే నిఫ్టీ 50 స్టాక్స్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో మనకి 48 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఓన్లీ 2 స్టాక్స్ మాత్రమే పాజిటివ్. అది కూడా చాలా మైనర్ పాజిటివ్ అనుకోవచ్చు. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ 2 స్టాక్స్ మాత్రమే మైనర్ పాజిటివ్. అది కూడా 0.36, 0.41. మిగిలిన స్టాక్స్ మొత్తం కూడా అన్ని నెగిటివ్లని. ఇక్కడ చూస్తే బాగా నష్టపోయిన స్టాకు ఎటర్నల్. ఇది మనం లాస్ట్ 2-3 వీడియోస్ కింద నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇది ఫాల్ అవుతూనే ఉంది. ఈ లోని కూడా బ్రేక్ చేసింది ఈరోజు. ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. లోయర్ లెవెల్లో సపోర్ట్ వస్తే 255 ఆర్ 256 లెవెల్స్ దగ్గర ఉంది. అప్పటి వరకు పెద్దగా సపోర్ట్ లేదు దీంట్లో. అండ్ ఇక్కడ ఒక గ్యాప్, ఈ గ్యాప్ని బేరిష్గా క్లోజ్ చేసింది. అంటే గ్యాప్ మనకి సపోర్ట్ తీసుకున్నా కానీ నెక్స్ట్ వేవ్ ఏదైతే ఉందో అది దానికన్నా కింద క్లోజ్ అయింది. సో ఇది బేరిష్నెస్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్, దెన్ బజాజ్ ఫైనాన్స్లో ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. కొంచెం మానిటర్ చేయొచ్చు స్టాక్ని. ఎందుకంటే ఈ గ్యాప్ ఏరియా ఫిల్ అయిన తర్వాత ఒక రివర్సల్ వస్తే మాత్రం దీంట్లో ఒక ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే అదానీ ఎంటర్ప్రైజెస్, జియో ఫైనాన్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్, ఇండిగో, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్. సో ఇండిగోలో ఒక మెయిన్ చూడండి. ఇక్కడ ఇండిగోలో ఈ ఫాల్ తర్వాత నిన్న ఏదైతే ఎంటైర్ ర్యాలీ వచ్చిందో ఆ ర్యాలీ మొత్తం ఈరోజు వాష్అవుట్ అయిపోయింది. ఇది రివర్సల్ వచ్చిన తర్వాత సస్టైన్ కాలేదు. కంటిన్యూస్గా మళ్ళీ ఈరోజు బ్యారిష్నెస్సే కనపడింది. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ లోని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి టెక్నికల్గా చూసినప్పుడు. సో ఓవరాల్గా మార్కెట్ బ్యారిష్ ఉంది కాబట్టి ఫర్దర్గా వీక్నెస్సే ఉండొచ్చు ఈ స్టాక్లో కూడా. అట్లానే బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఏషియన్ పెయింట్స్లో కూడా ఇక్కడ ఒక అన్ఫిల్డ్ గ్యాప్ ఏరియా ఉంది. మేబీ రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఏరియాకి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏషియన్ పెయింట్స్లో కూడా. అండ్ నిఫ్టీ 500 స్టాక్స్లో చూస్తే మీరు ఇక్కడ బెర్త్ ఎంత బేరిష్గా ఉందనేది మీకు అర్థమవుతుంది. మనకి ఓన్లీ 27 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉంటే 473 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. సో ఈరోజు మార్కెట్లో ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ అనుకోవచ్చు. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో 25,460 ఆర్ 470 లెవెల్, మనం నిన్న అనుకున్న లెవెల్ ఇది. సో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి ఇది ఆల్రెడీ ఇంపార్టెంట్ నెక్స్ట్ లెవెల్ అనుకున్నాము, సారీ. సో ఈ లెవెల్ కన్నా కిందకు వచ్చి ఆల్రెడీ క్లోజ్ అయింది. తర్వాత ఈ రోజు ఓపెనింగ్ ఫ్లాటిష్గా ఓపెన్ అయింది. తర్వాత ఎప్పుడైతే మనకి 25,470 ఆర్ 480 ఈ లో ఏదైతే బ్రేక్ అయిందో, బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి సపోర్ట్ ఓన్లీ 200 DMA దగ్గరే ఉంటుంది అనుకున్నాం. సో అది మనకి ఆల్మోస్ట్ 200 DMA దగ్గరలోకి వచ్చింది ఈరోజు. 200 DMA వచ్చి మనకి 25,110 దగ్గర ఉంటుంది. సో మనకి ఆల్రెడీ 170 వరకు వచ్చినట్టుంది ఈరోజు లో. 25,171 ఈరోజు లో. ఇప్పుడు ఒక్కటే మనకి ఒక టెక్నికల్గా చిన్న సపోర్ట్ పాయింట్, అది 25,110. సో ఇంకొకటి ఏంటంటే అక్కడే మనకి కొంత డిమాండ్ ఏరియా కూడా ఉంది. సో 25,140 నుంచి 25,060 ఈ జోన్ మనకి చాలా క్రూషియల్ కింద ఉంటుంది. సో ఓవరాల్గా బేరిష్ ఉన్నా కానీ ఇక్కడ కొంత పుల్ బ్యాక్ రావచ్చు మార్కెట్లో. అయితే హైయర్ లెవెల్లో మాత్రం అగైన్ సెల్లింగ్ ప్రెషరే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటిల్ అన్లెస్ మనం
ప్రైస్ క్లోజింగ్ మన కీ లెవెల్ కన్నా పైన అయితేనే మనం పాజిటివ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కీ లెవెల్ ఇది కాదు. 25,950 నిన్నటి వరకు ఉన్న కీ లెవెల్. ఈ కీ లెవెల్ ఇప్పుడు భారీగా కిందకు వస్తుంది. చూద్దాం ఎక్కడికి వస్తుందో. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 25,780. సో దానికన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఏదైనా ర్యాలీస్ వస్తే మనకి మంచి షార్టింగ్ ఆపర్చునిటీ. మనం గత వీడియోస్లో కూడా చాలాసార్లు మన కీ లెవెల్ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే కీ లెవెల్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుందో మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే అది మనకి షార్టింగ్ ఆపర్చునిటీ అనుకున్నాం. అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి మన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షార్ట్స్ అన్నిటిని కొంతవరకు కవర్ చేసుకోవచ్చు. అరౌండ్ 25,100 ఆర్ 130 లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రం మన షార్ట్స్ని కవర్ చేసి కొంత మళ్ళీ పుల్ బ్యాక్ కోసం చూసి ఫర్దర్గా మన యాక్షన్ తీసుకోవచ్చు మార్కెట్లో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం హెవీ ఫాల్ లేదు, కొంతవరకు డౌన్ అయింది. దాదాపుగా 0.8% మైనస్లో క్లోజ్ అయింది. కాకపోతే ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చూస్తే మన కీ లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతుంది, అప్ సైడ్ డౌన్ సైడ్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అండ్ ఇంకొకటి న్యూట్రల్ స్ట్రాటజీ చేసుకోవచ్చు అని మనం గతంలో కూడా అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ హెవీ మూమెంటం ఉండకపోవచ్చు, ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉంటుంది. కాబట్టి ఒక ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక న్యూట్రల్ స్ట్రాటజీ చేసుకుంటే మనకి మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, 59,404. సో 59,404 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది మనకి. సో డౌన్ సైడ్లో ఇప్పుడు మనకి ఒక సపోర్ట్ పాయింట్ ఉంది 59,280 270. ఇది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ లెవెల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. 59,260 270 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్. ఒకవేళ అది బ్రేక్ అయి దాని కింద క్లోజ్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బేరిష్ మూమెంటం రావచ్చు. అక్కడి నుంచి ఒక 600 to 700 పాయింట్స్ డౌన్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి కాషియస్ అప్రోచ్ ఉండాలి. సో బోత్ వేస్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకున్నప్పుడు బై చేసుకొని హైయర్ లెవెల్లో సెలెక్ట్. అయితే ఇప్పుడు మాత్రం కొంచెం న్యూట్రల్ స్ట్రాటజీ ఏదైనా ఉంటే ఆ స్ట్రాటజీ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో దాల్మియా భారత్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్ జింక్, తర్వాత టాటా కన్జ్యూమర్, గోద్రేజ్ సిపి, డాక్టర్ రెడ్డి, ఎల్ఐసి ఇవి మాత్రమే కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అయితే షార్ట్ బిల్డప్లోనే ఎక్కువ స్టాక్స్ 194 స్టాక్స్ షార్ట్ బిల్డప్లో ఉన్నాయి. దాంట్లో టాప్లో ఉంది ఐసిఐసిఐ బ్యాంక్, ఒబెరాయ్ రియాల్టీ. ఈరోజు రియాల్టీ స్టాక్స్లో భారీ సెల్ ఆఫ్ చూసాం. ఒబెరాయ్ రియాల్టీ 8% డౌన్ అయింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్, పతంజలి, ఎల్టీఐఎం, కోటక్ బ్యాంక్, హ్యావెల్స్, గ్రాసిమ్, అపోలో ఇవన్నీ కూడా, ఏపీఎల్ అపోలో ఇవన్నీ కూడా నష్టాల్లో. అదేవిధంగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్ షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇందులో నుంచి మనం 2 స్టాక్స్కి కొంచెం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఒకటి దాల్మియా భారత్ చూద్దాం. ఓవరాల్గా మార్కెట్ ఇంత వీక్ ఉన్నా కానీ స్టాక్ దాదాపుగా 1.89% పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ 10% పెరిగింది. సో దానికి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఇది దాల్మియా భారత్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇప్పుడు క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ సప్లై లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. సో ఈ సప్లైని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. స్టాక్ని కొంచెం మానిటర్ చేసి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు 2,191 దగ్గర క్లోజ్ అయింది. 2,200ని బ్రేక్ చేయాలి. 2,200ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం 2,300 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ కోసం మనం చూడొచ్చు. అది 2086 మంత్లీ పివోట్. ఇక్కడే మనకి 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దీనికి దగ్గరలో ఉంటుంది. తర్వాత 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇదే ఉంది. అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ కూడా ఇదే క్లస్టర్లో ఉన్నాయి. సో దీంట్లో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు 2080. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది దాల్మియా భారత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.